బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లేచి నీవు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలను అధికారులు అందజేశారు. అంతకుముందు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. తమ కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి గురై స్వల్ప గాయాలతో బయటపడడంతో అన్నా లేచినోవు శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఆదివారం సాయంత్రమే ఆమె తిరుమలకు చేరుకున్నారు. స్థానిక గాయత్రి నిలయంలో ఆమె బస చేశారు. క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ తొలుత ఆమె శ్రీ భువరాహ స్వామి ఆలయం వద్దకు చేరుకొని స్వామిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ పద్మావతి విచారణ కేంద్రం వద్ద ఉన్న కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించారు. ఇక అన్యమతస్థురాలు కావడంతో మొదట అతిథి గృహంలో డిక్లరేషన్పై సంతకం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లేచినోవు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఇక స్వామివారికి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలను అధికారులు అందజేశారు. అంతకుముందు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. ఇక తన కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి గురై స్వల్ప గాయాలతో బయటపడడంతో అన్నా లేచినోవు శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఆదివారం సాయంత్రమే ఆమె తిరుమలకు చేరుకున్నారు. స్థానిక గాయత్రి నిలయంలో ఆమె బస చేశారు. క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ తొలుత ఆమె శ్రీ భువరాహ స్వామివారిని ఆలయం వద్దకు చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. ఇక అనంతరం శ్రీ పద్మావతి విచారణ కేంద్రం వద్ద ఉన్న కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించారు. అన్యమతస్థురాలు కావడంతో మొదట అతిథి గృహంలో డిక్లరేషన్పై సంతకం చేశారు.